తార్నాకలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మిస్సింగ్ అయింది. కళాశాల అయిపోక ముందే విద్యార్థిని బయటకు వెళ్ళినట్లు తోటి విద్యార్థులు చెప్పారు. దీనిపై తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని అంటూ ఆందోళనకు దిగారు. కళాశాల అయిపోక ముందే మా కూతుర్ని ఎలా బయటికి పంపిస్తారని ప్రశ్నించారు తల్లిదండ్రులు. అయితే కాలేజీ నుంచి వెళ్లే ముందు సారీ డాడీ అని విద్యార్థిని శ్రీ వైష్ణవి ఫోన్ చేసింది. ఎప్పుడు చేసింది మేడం ఫోను? 3 o'clock 3:05 ఎప్పుడు చేసింది అనుకుంటున్నాను. పేరెంట్స్ వచ్చే వరకు పిల్లలు కాసుకొని కూర్చోండి. ఇన్ కేసు నువ్వు బయటికి పంపించాలనుకుంటే పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎట్లా పంపిస్తారండి గేట్ బయటికి? అది 3 o'clock 4:30 కాలేజ్ టైమింగ్ వచ్చేసి 4:30 అండి. పాపం 3 o'clock వరకు ఎట్లా నువ్వు ఇచ్చేస్తావు? అది ఇద్దరు వాచ్మెన్లు ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా. పిల్లలు బయటికి వెళ్తే ఒక అవుట్ పాస్ అనేది ఒకటి ఉంటుంది కదా పిల్లల్ని పంపించాలంటే. ఏ పర్మిషన్ మేము అంతంత ఫీజు కట్టినాం, నమ్మే కదా పంపిస్తున్నాం కాలేజ్కి. ఒక్క పైసా తక్కువ చేయలేమండి, ఫీజులో కూడా ఏం తక్కువ చేయలేదు. మొత్తం ఫీ పేమెంట్ కూడా క్లియర్ ఉంది. నేను కాలేజ్ ప్రిన్సిపల్కి కాల్ చేస్తే అమ్మాయి క్లాస్లోనే ఉందని చెప్పి. ఇవి ఇప్పుడు ఉన్న బులెటిన్ అప్డేట్స్.